రైస్ మిల్లర్లపై ప్రభుత్వం కొరడా జుళిపిస్తోంది. అనేక చోట్ల విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. గత 2-3 సీజన్లుగా సీఎంఆర్ రైస్ మిల్లింగ్లో జరుగుతున్న అక్రమాలను బయటకు తీసేందుకు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ రంగంలోకి దిగింది. అక్రమాలకు పాల్పడిన కొందరు రైస్ మిల్లర్లు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు మంత్రులు, ఎమ్మెల్యేల చుట్టూ తిరుగుతూ కేసులు లేకుండా బయటపడేందుకు పన్నాగాలు పన్నుతున్నట్లు తెలుస్తోంది. మిల్లర్ల మాయాజాలంపై మా ప్రతినిధి మల్లిక్ గ్రౌండ్ రిపోర్ట్. శర్మ రైస్ మిల్లర్లపై సర్కారు ఉక్కుపాదం మోపబోతుంది. గత దశాబ్ద కాలంగా రైస్ మిల్లర్లు పాల్పడుతున్న అవినీతి అక్రమాలను వెలికితీసి తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి యోచిస్తుంది. ఇటీవల ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు స్వయంగా పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వివిధ వర్గాల నుంచి జిల్లాల వారీగా అలాగే మిల్లుల వారీగా తీసిన లెక్కల ప్రకారం పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు జరిగినట్టు చోటు చేస్తున్నట్టు తెలిసింది. ఈ క్రమంలోనే గత 4-3 సీజన్లుగా కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. గతంలో బీఆర్ఎస్ హయాంలో కూడా పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు జరిగాయి. అంటే ప్రతి సీజన్లో కూడా సేకరించిన మార్కెటింగ్ సీజన్లో సేకరించిన ధాన్యాన్ని రైస్ మిల్లర్లకు ఇవ్వడం అనవాయితీ. ఆ రైస్ మిల్లర్లు సకాలంలో కేవలం 3 నెలల మాసంలోనే ఆ రైసు ఆడించి బియ్యం ప్రభుత్వానికి అందజేయాలి. ఆ బియ్యాన్ని పౌర సరఫరాల వ్యవస్థలో పేదలకు దారిద్ర్య రేఖకు దిగునున్న కుటుంబాలకు పంపిణీ చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో గత 10 సంవత్సరాలుగా కూడా ఇదే అవినీతి అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. సకాలంలో రైస్ ఇవ్వకుండా అలాగే బియ్యం పేరుకుపోయిన బకాయిలు కూడా చెల్లించడం లేదు. ఈ క్రమంలో ఎన్నోసార్లు నోటీసులు జారీ చేసినప్పటికీ కూడా రైస్ మిల్లర్లు బేఖాతరు చేస్తున్నారు. ఈ క్రమంలో ఎన్ఫోర్స్మెంట్ కూడా ప్రత్యేక దృష్టి సారించింది. గతంలో పౌర సరఫరాల శాఖ కమిషనర్గా పనిచేసిన డిహెచ్ చౌహాన్ ప్రస్తుతం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్గా ఉన్నారు. ఈ క్రమంలో గతంలో ఉన్న అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఎవరు ఎక్కడ ఎగ్గొట్టారు, తర్వాత ఎక్కడ అవినీతికి పాల్పడ్డారు, ప్రభుత్వాన్ని ఎలా మోసం చేశారనే విషయాలు ఆయనకి క్షుణ్ణంగా తెలుసు. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు పెద్ద ఎత్తున ఒక దర్యాప్తు అనేది వేగవంతం చేశారు. ఈ క్రమంలో జిల్లాల వారీగా లెక్కలు తీస్తున్నారు. గతంలో ఎన్ని సీఎంఆర్ కింద ఇచ్చారు, రైస్ మిల్లర్ల నుంచి ఎంత బియ్యం ప్రభుత్వానికి అందింది, ఈ క్రమంలో ఎంత సరఫరా అయిందనే అంశాల మీద కూలంకుషంగా తీస్తున్నారు. గత బీఆర్ఎస్ హయాంలో దాదాపుగా 5,000 కోట్ల రూపాయల అక్రమాలు జరిగినట్టు తేలింది. రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా దాదాపు 2,000 కోట్ల రూపాయలు అవినీతి అక్రమాలు జరిగాయని చెప్పి తాజాగా నిర్ధారణ అయింది. ఈ క్రమంలో పెద్ద ఎత్తున కూడా ఒక విచారణ కొనసాగుతుంది జిల్లాల వారీగా. ఈ క్రమంలో ఇప్పటికే అరెస్టుకు భయపడి అలాగే రికవరీ ఎక్కడ చెల్లించాల్సి వస్తుందన్న భయంతో రైస్ మిల్లర్లు మంత్రులు అలాగే ఎమ్మెల్యేలు, ఎంపీల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు తమను కాపాడాలంటూ. గత బీఆర్ఎస్ హయాంలో సూర్యాపేటలో ఒక ప్రముఖ రైస్ మిల్లరు అలాగే ఆ సమయంలో ఉన్న అధికార పార్టీ నాయకుడు పెద్ద ఎత్తున అవినీతి పాల్పడ్డారు. అప్పట్లో ఏసీబీ సోదరులా కూడా తమ గోదాముల్లో బియ్యం నిల్వలు మాయమైనట్టు తేలింది. ఆ క్రమంలో దాదాపు 500 కోట్ల రూపాయలు మోసానికి పాల్పడ్డారని చెప్పి అప్పట్లో రుజువైంది. కానీ ఆనాటి సమయంలో అప్పటి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈ క్రమంలో అప్పట్లో ఆ ప్రభుత్వం కానీ ప్రభుత్వ పెద్దలు కానీ ఆ సదరు రైస్ మిల్లర్పై ఒక ఈగ కూడా వాలనేలేదు. ఈ క్రమంలోనే దాదాపుగా మిర్యాలగూడ, కోదాడ, కరీంనగర్ లాంటి చోట్ల పెద్ద ఎత్తున రైస్ మిల్లర్లు కస్టమ్ మిల్లింగ్ రైస్ సకాలంలో ప్రభుత్వానికి ఇవ్వకుండా పక్కదారి మళ్లించారు. కొందరైతే ఏకంగా విదేశాలకి కూడా ఎగుమతి చేశారు. కొంతమంది స్థిరాస్తి వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టారు. స్థిరాస్తులు కూడా కొనుగోలు చేసి బాగా లాభాలు గడించారు. ఈ క్రమంలో నోటీసులు జారీ చేసినా కూడా వాళ్ళు బేఖాతరు చేస్తున్నారు. అరెస్టుకు భయపడి తాజాగా గట్టి చర్యలకు పూనుకోవడంతో భయపడి ఎక్కడికక్కడ తమ పైరవీలు చేసుకుంటున్నారు. ఈ రాబోయే రోజుల్లో ప్రతి గింజకు ప్రతి రూపాయికు జవాబుదారీతనం ఉండాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలోనే రావాల్సిన అన్ని రకాల బకాయిలు కూడా ప్రభుత్వానికి చెల్లించేలా చర్యలు తీసుకుంటామని చెప్పి తాజాగా పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ క్రమంలో ఎవరిని ఎక్కడ కూడా డిఫాల్ట్ అయిన రైస్ మిల్లర్పై ఎలాంటి చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. గతంలో కూడా క్రిమినల్ కేసులతో పాటు పీడీ చట్టం కూడా ప్రయోగించిన సందర్భాలున్నాయి. అవసరమైతే పీడీ యాక్ట్ ప్రయోగించైనా సరే ప్రభుత్వానికి రావాల్సిన బకాయిలు వసూలు చేస్తాం, లేని పక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. ఓవర్ టు యూ.